వ్యవహారంలో నోటికొచ్చినట్లు వాగితే ప్రజలు చెప్పులతో కొడతారని పొన్నవోలు సుధాకర్ రెడ్డిని టీడీపీ నేత బుద్ధాయంగానే హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పిచ్చి కూతురు కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం టీడీపీ నేత బుద్ధాయంగన తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్కు పాలేరులా పనిచేస్తున్నాడని, తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని, మరొకసారి మాట్లాడితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బార్ అసోసియేషన్లు కూడా ఆలోచన చేసి పొన్నవోలును సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లోని ఆలయాలను అపవిత్రం చేయాలని జగన్ ప్రయత్నం చేశాడని, అందుకే ఆయనకు 11 సీట్లకు భగవంతుడు పరిమితం చేశాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. పొన్నవోలు ఏఐజీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పొన్నవోలు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. అయినా సరే లాపట్ల పట్టుకొని ఏఐజీ న్యాయస్థానంలో చాలా గౌరవమైనటువంటి పదవి. ఈరోజు మా దమ్మపాటి శ్రీనివాస్ గారు మా ప్రభుత్వంలో జరిగింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడాడు ఈ పొన్నవోలు. అది ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఇలాంటి పొన్నవోలు ఇలాంటి అవగాహన లేనటువంటి లాయర్లు ఇచ్చిన సలహాలోనే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయి కేసు పెడితే ఏమైందో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు, హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దానికి పర్మిషన్ లేదని ఆదుపడిపోయారు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా పోయారు. ఇలాంటి పొన్నవోలు లాంటి వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పొన్నవోళ్ళకి అసలుకి రాగి చెంపు నెయ్యి అంట, బంగారం పందేయాలంట. ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పురుగులు. నువ్వేం చేసి పెట్టుకుంటా పెట్టుకోను మీద, నువ్వేం దావా వేసుకుంటే వేసుకో. నీ గురించి నేను చెప్తున్నా, నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరానిటువంటి వ్యక్తివి. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరావని ఏజీలో ఉన్నప్పుడే తేలిపోయింది. నువ్వు రాజకీయాలు మాట్లాడబట్టి ఇవాళ ఏదైతే పంది కొమ్ము బంగారంతో పోల్చేవో 100కి 100% తిరుపతి టీటీడీ దేవస్థానంలో లడ్డూలో పంది నెయ్యి పంది కొమ్ము కలిపినట్టే. ఎందుకంటే నువ్వు దాన్ని బంగారంతో పొందుతున్నావు. నువ్వు నిన్నెవడో అడిగాడు రేటు. పంది కొవ్వు అంట 1400 అంట, ఆవు నెయ్యి అంట 340 రూపాయలంట. నీకు ఎవరిచ్చారు అసలు లాపట్ల? పంది కొవ్వు $1.4 అంటే నీకు మన కరెన్సీలో 140 రూపాయలు. 140 రూపాయలు అయితే 0 పెట్టి పక్కన 1400. నువ్వు ఒక లాయర్ నుండి ఏఐజీలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బుతో విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపేటటువంటి వ్యక్తివి. 6 నెలలే జగన్మోహన్ రెడ్డికి మొత్తం సలహా ఇచ్చావు. నువ్వు ఈ పంది కొవ్వు గురించి నెయ్యి గురించి A1 A2 చెట్టు కింద కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఈ పంది కొవ్వు ఏంటంటే ఇది బంగారం, ఇది ఏమో రాగి అని చెప్పు. అంతేగాని ప్రజలకు చెప్పుకో. పందుకు బంగారం అయితే జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు, విజయసాయి రెడ్డి అన్నంలో నెయ్యి వేసుకుంటున్నారా, పందుకు వేసుకుంటున్నారా? బంగారం అంటున్నావు కదా, చాలా బాగుంటుంది అంటున్నావు కదా, మీరేం వేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. నీకెవరిచ్చారు అసలు లాపట్ల? అంటే లాయర్కి ఏదైనా మాట్లాడేదనుకుంటున్నావా? న్యాయ వ్యవస్థని చేతిలో ఉందనుకుంటున్నావా?
నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు మీద ఆడు ఏఐజీగా ఉండి అనేక మాటలు మాట్లాడే ఇవాళ మా ఏఐజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏదైనా రాజకీయంగా ఏదైనా మాట్లాడతారా? బుద్ధున్నా నీకు? బుద్ధున్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? బుద్ధున్నవాడు ఎవడు మాట్లాడాడు? అరే టీటీని అపవిత్రం చేయడానికి మీరు చేసిన పనిని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెలికి తీసి బయటికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పన్నట్టు జీవో చెప్తున్నాడు. ధర్మారెడ్డి స్వామి ఏమన్నా నీలాగా నీకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడున్న ఈవో గారు చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వాడని ఎక్కడ ఉందా చెప్పండి. ఆయన చేసేవాళ్ళు ఆయన అప్పటికైనా తెలియదు ఎవరికి. అది చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో వేసుకున్న తీరు. అది చంద్రబాబు తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ధర్మారెడ్డి ఈవో రాస్తాడని నువ్వు చెప్తావేంటి? ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా అపవిత్రం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అందులో చేసినటువంటి డ్రామా. నిన్న ఏదైతే పన్నవాళ్ళు ఆవు నెయ్యిని రాగి అలాగే పంది కొవ్వుని బంగారం అన్నాడు, మోకాళ్ళ మీద కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అంటే 1400 కాబట్టి కలపడనా? అసలు నేను ఎవరు అడిగాడు రేటు? అది 1400 140 రూపాయలు రుజువు చేద్దాం. చూడండి ఓకే ఆధారిగా 1400 నువ్వు అన్నావు, నేను 140 రూపాయలు నేను అంటున్నా, రుజువు చేద్దాం. కాబట్టి న్యాయ నిపుణులు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్లు, అలాగే బార్ కౌన్సిల్ కూడా, హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఒక్కసారి ఆలోచించారు. ఇలాంటి వ్యక్తుల వల్ల లాయర్ వృత్తికే కలంకం వస్తుంది. ఇలాంటి వ్యక్తుల్ని బార్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నన్ను అంతా అసలు వేరే ఇదే లేదు. రాష్ట్రం మొత్తం పొన్నవాళ్ళ మీదే, పొన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీదే. అది మన వ్యక్తుల మాటలే, టెక్నికల్ మాటలే, ఒక పార్టీని వెనకేసుకొచ్చే మాటలే, ఒక న్యాయవాది మాటలు మాట్లాడాల్సినటువంటి మాటలు కావాలి. కాబట్టి పొన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సుమారుగా తీసుకొని ఏదైతే జస్టిస్ అందరూ కూడా పవిత్రమైనటువంటి తిరుమల దేవుడి దగ్గరికి వెళ్తాం మనం అందరం. కాబట్టి సుమారుగా తీసుకొని అతని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలి. ఇంకోటి పోతే భూముల నిన్న ఐదులో మాట్లాడాడు. భూముల నేను ఇంటిని, నేను నాస్తికుని కాదు, నేను క్రిస్టియన్ కాదన్న. ఇంట్లో పెళ్లిళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి పెళ్లిళ్ళు ఎందుకు చేశాను? ఎందుకు చేశావు చెప్పు? దాని గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు కానీ 1996 నుంచి 2004 వరకు కానీ ఏ అధికారి కూడా తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు చేసే వ్యక్తుల్ని పొట్టికి లేడు. కాబట్టి ఒక్క వ్యక్తి కూడా దీనికి వెళ్ళలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసినటువంటి ఆఫీసర్లు ఎంతమంది వెళ్ళారు జైలుకి? ఇవాళ 3 ఐపీఎస్ ఆఫీసర్లు దేశ చరిత్రలో టాప్. దేశ చరిత్రలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఒకేసారి తప్పు చేసి ముంబాయికి చెందినటువంటి నటిని హింసిస్తే ఇవాళ వెలికి తీశారు, నిజాలు రాబట్టారు. ఆవిడ ఆ తల్లిదండ్రులు బయటకు వచ్చి నిజాలు చెప్పారు. ఇవాళ ఛార్జ్ షీట్ వేశారు.
Like, subscribe, and press the bell icon for new updates.